ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. అలాగే ఇంతవరకు కూడా ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. మరి ఈ దినము నుండి యాకోబు పత్రిక మీద మనం ధ్యానాలు చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. వాక్య ధ్యానాలలో అనేక మంది ఆత్మీయమైనటువంటి మేళ్లు పొందుకుంటారకి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల దేవునిని అడగవలెను. మరలా చదువుకుందామండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువయ్యున్న ఎడల అది యెహోవా దేవునిని అడగాలి అని దైవవాక్యం సెలవిస్తున్నారు. ఈవేళ వాక్యాంశము జ్ఞానము కొదువయ్యున్నదా, జ్ఞానము కొదువుగా ఉన్నదా, ఈ అంశాన్ని ధ్యానం చేస్తాం. ఒకవేళ
ఈ జ్ఞానము కొరకు అనేకమైన మార్లు మనం మాట్లాడుకుని ఉండవచ్చు. ఎన్ని పర్యాయాలు మనం ఇది వాక్యాన్ని ధ్యానం చేస్తున్న దేవుడిచ్చే జ్ఞానము కొరకు మనము అడుగుతూ ఉండాలి. లోకములో పరిపూర్ణమైన జ్ఞానము ఎవరికి లేదు, ఉండదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఉదయకాలం ఒక చక్కటి భరోసా ఇస్తున్నాడు దేవుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? చెప్పండి, ఎవరిని అడగాలి? అది మనము దేవునిని అడగాలి. మనము మన అవసరతల కొరకు లోక సంబంధంగా అనేకమైన వాటి కొరకు దేవుణ్ణి అడుగుతాం, తప్పేమీ లేదు. కానీ అన్నిటికీ మించినటువంటిది జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? లోక సంబంధమైన జ్ఞానము కాదు, దైవ జ్ఞానము కావాలి. దైవ సంబంధమైన జ్ఞానము కావాలి. దేవునిని గుర్చిన జ్ఞానము కావాలి. మన యొక్క జ్ఞానము ఒక్కొక్కసారి లోక సంబంధమైన జీవితంలో బ్రతకటానికి కూడా పనికి వచ్చేది కాదు. కనుక మనమందరము కూడా ఈ ఉదయకాలం ఎవరి దగ్గరికి రావాలి అని ఆలోచన చేస్తే జ్ఞానము అయ్యున్న యెహోవా దేవుని దగ్గరికి రావాలి. జ్ఞానము కొరకు ఆయన్ను మనము అడగవలసినటువంటి అవసరం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథములో 12వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం 13వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. దేవుని యొద్ద ఏది ఉన్నది అంటే ఆయన దగ్గర లేనటువంటి ఆశీర్వాదాలు లేవు. మరి ముఖ్యముగా ఈవేళ వాక్య సంబంధంగా ఆలోచన చేస్తే ఆయన యొద్ద జ్ఞానమయ్యున్నది, జ్ఞానమున్నది. కాబట్టి జ్ఞానము కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా టైటిల్ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి వాడబడుతున్నది సొలొమోను కొరకు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సొలొమోనుకు ఏ పేరు పెట్టి పిలువబడుతుంది అంటే జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు జ్ఞానము కొద్దుగా ఉంటే అది యెహోవా యొద్దకు రా, ఆయనను అడుగు. శౌర్యము ఆయన యొద్ద ఉన్నది. 136వ కీర్తన 5వ వచనంలో అంటాడు, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును నిర్మించాడు. దేవుని జ్ఞానము చేత ఆకాశము నిర్మించాను. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సామెతల గ్రంథములో 3వ అధ్యాయములో 19వ వచనంలో అంటాడు, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించాడు. జ్ఞానము వలన భూమిని స్థాపించాడు. అంతేకాకుండా జ్ఞానము వలన ఆకాశమును ఆయన కలుగు చేశాడు. కాబట్టి లోకములో అనేక మంది మేధావులు అని పేరు పెట్టుకున్నవారు, అనేక మంది విద్యావేత్తలు, అనేక మంది జ్ఞానులు అని పిలువబడుచున్నవారు ఉన్నారు. కానీ జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను శూన్యపరుతును అంటాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు నేను లోకములో వెర్రి వారిని ఏర్పరచుకున్నాను. వీటి కొరకు చాలా ఎలాబరేట్గా దేవుడు ఎవరి కొరకు ఏర్పరచుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈవేళ మన యొక్క ఉద్దేశ్యము లోక సంబంధమైన జ్ఞానిని,
కానీ ఈ జ్ఞానము కాదు, పరలోక సంబంధమైనటువంటి దైవ జ్ఞానాన్ని నువ్వు వెతకాలి, ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గరకు నీవు రావాలి. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, కొంతమంది ఒక రాత్రి ఒక నదిని దాటటానికి బోట్ ఎక్కారు. యువతల నుండి అవతలకి ఒక గంట సమయంలో వెళ్ళిపోతారు. కానీ రాత్రి ఎక్కినటువంటి ఆ బోటు వాళ్ళు దాన్ని నడుపుతూ 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 ఉన్నారు. తెల్లవారిపోయింది. గంటలో అవతల ఒడ్డుకి చేరవలసింది తెల్లవారిపోయింది. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, యువతల ఒడ్డున కట్టినటువంటి ఆ బోటట కట్టబడే ఉంది తప్ప కట్టినటువంటి ఆ తాడు విప్పలేదు. ప్రియులారా, వారు జ్ఞానుల అజ్ఞానుల. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, జ్ఞానము లేని వారులారా ఇంకెంత కాలం ఇలాగుంటారు మీరు, నా యొద్దకు రండి. ఆయన ఇదే కాలం ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 147వ సంకీర్తన 5వ వచనం అంటాడు, ఆయన జ్ఞానానికట మితి లేదు, అనంత జ్ఞాని అనే మాట. కాబట్టి జ్ఞానము కొరకు మనము దేవుని అడగటానికి దేవుని యొద్దకు రావాలి. ఆయన నీకు జ్ఞానము ఇస్తాడు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఎంత విలువైనదంటే, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయములో 11వ వచనం అంటాడు, ముత్యము కన్నా శ్రేష్టమైనది. దేవుడిచ్చే జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది. కాబట్టి ఇక్కడ ఎందుకు జ్ఞానము కావాలి అంటే, మరొక మాట ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనములో, జ్ఞానము లేనటువంటి వారు దేవుని విసర్జించి నాశనమగుతారు. నాశనము కాకుండా ఉండాలంటే దేవుడు ఉన్నాడనే జ్ఞానము కావాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే జ్ఞానము కావాలి. దేవుడే జ్ఞానమిస్తాడు అని వారికి తెలియాలి. అది తెలియక దేవుని విసర్జించి నాశనం అయిపోయారట. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అది దేవుని యొద్దకు రండి, ఆయన మీకు తెలివిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. యాకోబు పత్రిక ధ్యానాలు చేయటానికి దినము నుండి మాకు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. దేవా, నీవే నాకును మాకును తెలివిని జ్ఞానమును కలుగు చేయి. వాక్య ధ్యానాల ద్వారా అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మేళ్లు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనులను స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారిని విడుదల చేయండి తండ్రి. యవనస్తులు వివాహ వ్యవస్థలో ప్రవేశించటానికి, సంతానము లేని వారి కొరకునైనా సంతతి దాయిత్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి నాయన ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి వారికి నాయన సెలెక్షన్ అవుతానికి కూడా నాయన కృప చేసి సెలెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డక ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.